ఎన్నికల్లో ఓడిపోతామనే మహాకూటమి టీఆర్ఎస్ తమపై తీవ్ర విమర్శలు చేస్తుందని ఆరోపించారు బీజేపీ సీనియర్ నాయకులు కిషన్ రెడ్డి. తొలిసారిగా 119 స్థానాల్లో పోటీ చేయడం ఆనందంగా ఉందని, మోదీ చరిష్మా తెలంగాణ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ నేత కిషన్ రెడ్డితో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు మాటల యుద్ధానికి దిగాయి. బీజేపీని ఒకవైపు మహాకూటమి, మరోవైపు టీఆర్ఎస్ టార్గెట్ చేశాయి. ప్రస్తుతం బీజేపీ పరిస్థితిపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, 119 స్థానాల్లో పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? తప్పకుండా మొదటిసారి అన్ని స్థానాలు పోటీ చేసే అవకాశం వచ్చింది. గతంలో మేము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో మేము పోటీ చేయలేకపోయాము. ఈరోజు స్వతంత్రంగా పోటీ చేయడంతో మా కార్యకర్తలు కానీ మా పార్టీ బలాన్ని పెంచుకోవడం కానీ మంచి అవకాశం వచ్చింది. ఈ ఎన్నికల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా లాంటి నాయకులందరూ కూడా ప్రచారం చేయడంతో తెలంగాణలో అధికారంలో రావడానికి కావాల్సినటువంటి సీట్లు మేము సాధించుకుంటామనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాం. అంటే కొన్నిసార్లు నరేంద్ర మోడీని పొగుడుతున్నాడు, కొన్నిసార్లు చాలా తిడుతున్నాడు. ఈ మధ్యలో అయితే తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. మోడీ చూసుకుందాం రా, ఇలాంటి విమర్శలు చేస్తున్నారు కదా, ఏ విధంగా? ఆయన చూసుకునేది తెలంగాణ ప్రజలే చూసుకుంటారు. 7వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను తెలంగాణ ప్రజలే చూసుకుంటారు. కాబట్టి ఆయన మోడీని చూసుకునేటువంటి అవకాశం తెలంగాణ ప్రజలకు ఆయనకి ఇయ్యరు. సరే, ఇటు రాహుల్ గాంధీ కూడా టీఆర్ఎస్, ఆర్ఎస్ఎస్ రెండు ఒకటే, బీజేపీ బి టీం, టీఆర్ఎస్ కు మజ్లిస్ సి టీం అనే విమర్శలు చేస్తున్నారు కదా, దీనిపై? ఇది దిగజారుడు రాజకీయాలకు, రాహుల్ గాంధీ యొక్క అపరిపక్వత రాజకీయాలకు అద్దం పడతా ఉంది. రాజీవ్ గాంధీలో మార్పు వస్తుందేమో, ఆయన కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోస్తాడేమో అని దేశ ప్రజలు చాలా రోజులుగా ఎదురు చూసినప్పుడు కూడా నేను మారను, నేను ఇంతే, నా తెలివి ఇంతే, నాకేం తెలివి లేదు, నాకేం అనుభవం లేదు, నేను అర్థం చేసుకోను అనే విధంగా మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ ఒకటే తెలంగాణలో రాజకీయాలు చేస్తా ఉన్నప్పుడు, తెలంగాణలో నిజాం పరిపాలన తెస్తానని ప్రకటిస్తున్నప్పుడు మేము ఏ రకంగా టీఆర్ఎస్తో కలిసిపోతాము? మొన్న మా ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి ఉపన్యాసము మరి ఒకసారి రాహుల్ గాంధీ గారు చదువుకుంటే అర్థమవుతోంది ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ రాజకీయాలను, టీఆర్ఎస్ పార్టీ యొక్క నియంత్రిత రాజకీయాలను, టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి రాజకీయాలను నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజల ముందు చీల్చి చెండాడాడో ఒకసారి రాహుల్ గాంధీ చూసుకుంటే ఆయనకు ఆ రాజకీయాలు అర్థమవుతాయి. సార్, మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మిగతా పార్టీల కంటే మీ మేనిఫెస్టో ఏ విధంగా భిన్నంగా ఉంది అనుకుంటున్నారు? మేమేదైతే చేయగలుగుతాం అది మాత్రమే చెప్పాము. మిగతా వాళ్ళలాగా చేయలేంది చేస్తామనేటువంటి విధంగా మేము మేనిఫెస్టోలో పెట్టలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చూశారు, మీరు అనేకమైనటువంటి అంశాలు పెట్టారు, ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. సబ్కే సాత్ సబ్కే వికాస్ అనేటువంటి విషయంతో మేము మా మేనిఫెస్టోను ఉపయోగించాము. సార్, హైదరాబాద్కి మోడీ వస్తున్నారు. మోడీ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ మొత్తం మీకు ప్లస్ పాయింట్ అవుతుందని కొన్ని నమ్మకంగా ఉన్నారు కదా, ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే నరేంద్ర మోడీ గారు, మీరు అవునన్నా కాదన్నా, ఒక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినట్టు నాయకుడు. ఏదైనా ఒక మాట అంటే మాట మీద నిలబడే నాయకుడు. నోట్ల రద్దు చేయాలంటే చేశాడు, జీఎస్టీ పెట్టాలంటే పెట్టాడు, పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలంటే చేయాడు, అమెరికా అధ్యక్షుని కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు, ధైర్యంగా ఛాతీ ఎత్తుకొని నిలబడ్డాడు. మిగతా వాళ్ళలాగా అమెరికా అధ్యక్షుడు వచ్చాడంటే వంగి నిలబడి సలాంలు కొట్టలేదు. కాబట్టి దేశం యొక్క గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేశాడు, ఉగ్రవాదాన్ని అరికట్టాడు, కర్ఫ్యూను లేకుండా భారత్గా నిర్మించాడు, కరెంటు కోత లేని భారత్గా నిర్మించాడు. ఈరోజు అవినీతి లేనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశంలో ఒక మంచి ప్రభుత్వం వస్తుంది. ఆయన ఈరోజు తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రజలను కోరుతున్నాడు. 2014 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అన్ని శాసనసభ ఎన్నికల్లో ఒక పంజాబ్ దబ్బా బీజేపీ బలాన్ని పెంచుకోవడం, అధికారం రావడం జరిగింది. తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన ప్రచారం చేయడంతో బీజేపీ ఒక మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సార్, చివరిగా సార్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కొన్ని సీట్లు తక్కువ, మీ హెల్ప్ అడిగితే ఏం చేస్తారు సార్? ఆ పరిస్థితి ఉత్పన్నం కాదు, మాకు పూర్తి మెజార్టీ వస్తుంది, మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికైతే తమకు పూర్తి మెజార్టీ వస్తుంది. ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శాంతయ్యతో సిద్ధార్థ, 99 టీవీ, హైదరాబాద్. For more updates, please subscribe 99 TV Telugu.